మట్టి పరీక్ష అంటే ఏమిటి? అలాగే మట్టి పరీక్ష లేదా సాయిల్ టెస్టింగ్ ఎలా చేయించుకోవాలి? తద్వారా కలిగే లాభాలేంటి? అనే అంశాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరింత ఎంకరేజ్గా ఉంటుంది. ఇక విషయానికి వెళ్తే మట్టిలో ఉండే పోషకాంశాల స్థాయి, pH స్థాయి, ఎరువుల అవసరం మొదలైన సమాచారాన్ని ఈ మట్టి పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షని పంట సాగుకు ముందు తప్పనిసరిగా చేయాలి. మట్టి పరీక్ష కోసం నమూనా ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మట్టి నమూనా తీసుకునే సమయం మరియు విధానం. పంట విత్తే ముందు లేదా కోత తర్వాత మట్టిని సేకరించాలి. అంటే పంట లేనప్పుడు మాత్రమే మట్టి నమూనా సేకరించాలి. ఎరువులు వేసిన తర్వాత లేదా వర్షం కురిసిన వెంటనే మట్టిని తీసుకోవద్దు. అలాగే పొలంలో కాలువ గట్ల వెంట మట్టి నమూనా తీసుకోకూడదు. 2. సరైన నమూనా ఎలా తీసుకోవాలి? ఒకే పొలంలో నుంచి 10 నుండి 15 చోట్ల వి ఆకారంలో 6 నుంచి 9 అంగుళాల లోతులో మట్టిని తవ్వి సేకరించాలి. మట్టిని ఏ పరికరంతో తీసుకోవాలి? పారా లేదా స్టీల్ రాడ్, కట్టెల తవ్వడం సాధనాలతో తీసుకోవచ్చు. మట్టి తీసుకునే పరికరం శుభ్రంగా ఉండాలి. ఈ మట్టిని శుభ్రమైన గిన్నెలో లేదా పట్టాపై వేసి బాగా కలపాలి. తర్వాత క్వార్టరింగ్ పద్ధతి ద్వారా ఈ వీడియోలో చూపినట్లుగా మట్టిని సుమారు 500 గ్రాములు వచ్చేటట్లుగా మట్టి నమూనా తీసుకోవాలి. 4. నమూనాను ప్యాక్ చేయడం. మట్టి నమూనాను కాగితం లేదా ప్లాస్టిక్ కవర్లో వేసి ముట్టడి చేయాలి. ఆ కవరుపై రైతు పేరు, పొలం పేరు, గ్రామం, సాగు చరిత్ర, నమూనా తీసిన తేదీ, పంట పేరు ఇవన్నీ రాయాలి. 5. మట్టి పరీక్ష ఎక్కడ చేయించాలి? స్థానిక రైతు సేవా కేంద్రం, ఏరియా వ్యవసాయ అధికారుల ద్వారా, ప్రైవేట్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, టీఎస్ అగ్రోస్ సాయిల్ టెస్టింగ్ వ్యాన్ కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. పరీక్ష ఫలితాల్లో ఏమి తెలుస్తుంది? pH స్థాయి, సేంద్రియ కార్బనము, నత్రజని, భాస్వరం, పొటాష్, మైక్రోన్యూట్రియంట్స్, సల్ఫర్, జింక్, బోరాన్ వాటి లభ్యత తెలియడం ద్వారా మనం మన పొలంలో ఏ ఎరువులు ఎంత మోతాదులో తెలుసుకోవడం ద్వారా మన పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు.